అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ధనుసు రాశి జాతకులు జూన్ మాసం 13వ తేదీ శుక్రవారం అండి. ఈ రోజున మీ కాళ్ళ కింద భూకంపం వస్తుంది. మీ పరువు మొత్తం నాశనం అయిపోతుంది. బూడిద పాలైపోతుంది. కావలసిన వారే మీ గురించి దుష్ప్రచారం చేయబోతున్నారు. వారు ఎవరో తెలిస్తే మీ గుండెల్లో దడ మొదలవు కావడం ఖాయం. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇదంతా మిమ్మల్ని కష్టపెట్టడానికి, బాధ పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి కాదండి. నిజం ఎప్పుడు కటువుగానే ఉంటుంది. కానీ జాగ్రత్తలు తీసుకుంటే కాస్తైనా వాటి తీవ్రత నుండి బయటపడవచ్చు. కష్టం అనేది మానవ సహజం. కష్ట సుఖాలు అనేటివి మన జీవితంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ కష్టం రాబోతున్నప్పుడు దాని గురించి తెలుసుకొని మన జాగ్రత్తల్లో మనం ఉంటే ఒకంత ఇబ్బంది నుంచి తప్పించుకున్న వాళ్ళం అవుతాము. ఈ రోజున ఈ రాశి జాతకుల్లో జరిగే ఆ యొక్క దుస్సంఘటన ఏమిటి, మీ గురించి దుష్ప్రచారం చేయబోతున్న వారు ఎవరు, తదితర అన్ని వివరాలు తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ రాశి జాతకుల గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే చాలా మంచి వ్యక్తులండి. ఎటువంటి కల్మషం లేని వ్యక్తులు. మనసులోనైనా కలలోనైనా ఎదుటి వారికి ఎటువంటి అపకారం చేద్దామని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరు. కనీసం వీరికి నష్టం చేసిన వాళ్ళ నుంచి చూసైనా కూడా కొన్ని సమయాల్లో జాలిపడి గొప్ప మనసున్న వాళ్ళు ఈ రాశివారు. ఎదుటివారు ఆపదలో ఉన్నారు అంటే వెంటనే వీరి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఎంత కష్టం అనుభవిస్తున్నారా, ఇంత బాధ నాకు వస్తే నేను ఎలా విలువిలువాడిపోతాను, ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది, నాలాంటి వారే కదా, వారు కూడా వారి కష్టం నా కష్టం కాదా, ఏం చేయగలను, వారు వచ్చి నన్ను అడగకపోయినా ఎంతో కొంత సహాయం అయితే చేయాలి, ఇలా పరి విధాలుగా ఆలోచిస్తుంటారు. అంత సెన్సిటివ్గా ఉంటారు. అంత సెన్సిటివ్ పర్సన్స్గా చెప్పుకోవచ్చు. పైకి చాలా గంభీరంగా ఎదుటివారిని కొట్టేట్టుగా, ఎదుటివారితో మాట్లాడడానికి కొంచెం గరంగా ఉన్నట్టుగా, రౌడీలాగా కొంచెం వెట్టు చేస్తూ పొగరులాగా అలా కనిపిస్తారు. కానీ వీరి గురించి మనం తెలుసుకోవాలి. ధనుసు రాశి జాతకులు చాలా మంచి మనసులు, భగవంతుని స్వరూపం ఉంటుంది. వీరిలో ఒక అమ్మ మనసు, నాన్న మనసు దాగి ఉంటుంది. సెన్సిటివ్గా ఉంటారు. ఎదుటి వారితో వెంటనే కలుపుగోలుగా ఉండలేకపోవచ్చు. మనుషులన్న తర్వాత అందరూ ఒకే రకంగా ఉండరు కదండి. కొంతమంది ఈజీగా ఎదుటి వ్యక్తులతో కలిసిపోతారు. ఇంకొంతమంది కొంచెం అలవాటు పడ్డాక కలిసిపోతుంటారు. అలా రెండవ జాతికి చెందిన వారు వీళ్ళు మనుషులతో కలవడం లేదు కదా అని చెప్పి వీరికి పొగరు గణాన ఉంది అంటే నిజంగా పొరపాటు పడ్డట్టే. కొంచెం పొగరు ఉంది, గరాన ఉంది, నిజంగా పొరపాటు పడ్డట్లే ఇలా అనుకుంటే. ఎందుకంటే ఎటువంటి పొగరు కానీ, గరణ కానీ, కల్మషం కానీ, ఏస్య కానీ ఈ రాశి వారికి అస్సలు ఉండదని చెప్పుకోవాలి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకునే వ్యక్తులు మొట్టమొదటి స్థానంలోనే వీరి రాక ఉంటుంది. వ్యక్తిగతంగా వీరికి ఉన్న మంచి మనసుకి కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, సమస్యలు కూడా పట్టి పీడిస్తుంటాయి. ఇది కలియుగం కావున ఇదంతా కూడా తప్పదు. ఇప్పటి వరకు కొన్ని పర్సనల్ విషయాల వల్ల చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. మానసికంగా చాలా బాధలు పడ్డారు. మానసికంగా నలిగిపోయి ఉన్నారని చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడా కొంచెం ఇప్పుడు ఆ సమస్యల నుంచి ఊరట కలిగి కొంచెం మనశ్శాంతిగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళు చాలా అంటే చాలా సెన్సిటివ్ అండి. ఇప్పుడు ఉన్న ఈ ప్రస్తుత రోజులలో ఇంత సెన్సిటివ్ పర్సన్స్ అయితే చాలా తక్కువ ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ ఇంత సెన్సిటివ్ పర్సన్స్గా డేర్ అండ్ డాషింగ్గా ఉన్న ప్రజల మధ్య ఉండడం కూడా చాలా కష్టం. ఊరికే మానసికంగా కృంగిపోతారు. చీటికి మాటికి కళ్ళలో నుంచి నీళ్లు వస్తుంటాయి, మొహమాట పడుతుంటారు, భయపడిపోతుంటారు. అలాగా ఆ జాతికి చెందినవారు కాబట్టి వీరితో అంటే వీరి గురించి వీరి పక్కనే ఉన్న వాళ్ళకైతే వీరి యొక్క మెంటాలిటీ, మనస్తత్వం పూర్తిగా అర్థమైపోతుంది. కానీ వారికి మాత్రం కొంచెం వీరు అంటే గిరిగరాన అమ్మాయిలకైతే వీరికి కొంచెం పొగరు అన్నట్టుగా చెప్పుకుంటారు. ఆ ఒక్కటి వీళ్ళలో కొంచెం మైనస్ పాయింట్ అవుతుంది. ఎప్పటికైనా కానీ అదే 30 సంవత్సరాలలోపు ఒక లెక్కగా ఉంటారు. ఈ రాశి వాళ్ళు 30 సంవత్సరాల ముందు ఒక లెక్కగా ఉంటారు. ఆ తర్వాత నాటిన తర్వాత ఒక లెక్కగా ఉంటారు.
కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని కాస్త ఎవరైతే మాట్లాడితే ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గర మాట పడకూడదు, ఎవరి దగ్గర డేరింగ్ డాషింగ్గా ఉండాలి, ఇవన్నీ కూడా తెలుసుకొని ప్రవర్తిస్తే వీడి జీవితంలో కొన్ని గొప్ప మార్పులు అయితే కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అయిన వారి దగ్గర కూడా వీళ్ళకి మొహమాటం ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా అయిన వాళ్ళ దగ్గర మొహమాట పడడం అనేది ఉండడం వల్ల వీళ్ళే కుటుంబ సభ్యులను కొన్ని అవసరాలకు వాడుకొని అవసరం తీరాక పక్కకు నెట్టేస్తుంటారు. అయిన వాళ్ళే కదా అని చెప్పి వాళ్ళతో రఫ్ అండ్ టఫ్గా ఉండడం అనేది వీరికి చాలా ముఖ్యం అన్నమాట. ఈ రాశి వారు ఈ విషయం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు. కుటుంబస్థానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. కుటుంబం అన్న బిడ్డలన్నా చాలా ప్రాణం అయితే ఉంటుంది. ముఖ్యంగా వీరికి స్నేహితులు కూడా కొంచెం తక్కువే. ఎందుకంటే ఎక్కువగా ఎవరితో కలవరు కాబట్టి ఇలా ప్రపంచం ఏమిటో నా పని ఏంటో నేను చూసుకుంటాను, ఇదే కదా నా పని, నాకు ఇలా గడుస్తుంది కదా, నా పనులు నేను చూసుకొని నా కుటుంబం వరకు నేను చూసుకొని నా కుటుంబంతో నేను ఉంటాను, ఒకరితో నాకెందుకు అవ్వా అని చెప్పి ఉంటారు. ఎక్కువగా కుటుంబంతో ఉంటారు తప్ప బయట వారితో ఎక్కువగా స్నేహం చేయడానికి ఇష్టపడరు. వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఈ విధంగా ఉంటుందండి. వీరికి ఈ మధ్య కొన్ని రకాలైన కష్టాలు, కొన్ని రకాల సమస్యలు, ఇబ్బందులు కూడా చవిచూస్తున్నారు. హెల్త్ పరంగా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేటివి, లేకపోతే మానసికంగా ఒత్తిడి, కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, అంతేకాకుండా కొంచెం హెల్త్ పరంగా మైగ్రేన్, తలనొప్పి రావడం, కొంచెం భుజాల నొప్పులు, కాళ్ళ నొప్పులు అనిపించడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, గుడ్డెలో దడగా అనిపించడం, ఇలాంటి సమస్యలతోటి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులు అన్నిటినీ కూడా పక్కకు నెట్టేసే విధానంగా రోజులు మారబోతున్నాయి. వీరికి కారణం ఏమిటంటే అదే ఆలోచన. ఏదైనా కానీ చాలామందిని మనం గమనిస్తే ఏదైనా ఒక విషయం గురించి చెబితే లైట్గా తీసుకొని ఓకే అని చెప్పి పక్కన పెట్టేస్తారు. కానీ ఈ రాశివారు అలా కాదండి. ఏదైనా కానీ చాలా డీప్గా వెళ్ళిపోతారు. డీప్గా అంటే ఇంకా డీప్గా వెళ్ళిపోతారు. అంత పర్టికులర్గా ఆలోచిస్తారు. చిన్న విషయమైన కడుగు తద్దములు పెట్టుకొని చూసుకొని పెద్దదానిలా ఆలోచిస్తారు. వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటే. ఏది ఒక పట్టాన కొందరుగా నచ్చదు. నచ్చిన దాని గురించి 100 రకాలుగా అనువుగా ఉంటుందా లేదా అని ఆలోచిస్తారు. ఎప్పటికో ఎంతోమంది ఇక తప్పదు ఒప్పుకో అంటే తప్పితే ఒప్పుకోరు. అలా ఆ టైంలో మీరు మీ యొక్క ఆలోచన విధానం లెఫ్ట్గా ఉండడం ఇక మీకు పెద్ద అయ్యే వరకు కూడా అలాగే ఉండిపోయింది. అలా ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దములో పెట్టి మరి చూడడం చిన్నప్పటి నుంచి కూడా వీరికి అలవాటే. ఇలా డిపెండ్ అవ్వడం అనేది కూడా కొంచెం తగ్గించుకోండి. ఏది శాశ్వతం కాదు ఈ భూమి మీద. మనిషి ప్రాణానికే గ్యారంటీ లేని జీవితం కాబట్టి ఏది కూడా అంత డీప్గా వెళ్ళొద్దు. ఈ డీప్గా వెళ్ళడం వల్ల మంచిదే కాదు, కానీ దానివల్ల నష్టం జరిగినంత వరకు మంచిదే. జరిగింది అంటే నష్టపోతున్నారు అంటే ఆ యొక్క ఆలోచన పక్కన పెట్టాలి. ఈ యొక్క లోతుగా ఆలోచించే తత్వాన్ని కొంచెం తగ్గించుకోండి ప్లీజ్. ఎందుకంటే మీ పైన ఆధారపడి కుటుంబం ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబానికి ఉత్సాహాన్ని ఇవ్వాలి. కుటుంబంతో కలిసి సలహాలు తీసుకొని ముందుకు వెళ్తే బెటర్ అని చెప్పి మా ఒపీనియన్. అంత డీప్గా వెళ్లకుండా ఉంటేనే బెస్ట్ అని చెప్పవచ్చు. ఇది ఒకటి ఆలోచించుకొని కొంచెం సరిదిద్దుకుంటే అంతా బాగుంటుంది. ఓవరాల్గా చూస్తే ఈ రాశి వారికి ఈ రోజున చాలా వరకు బ్రహ్మాండవంతమైన తిరిగా చెప్పవచ్చు. సక్రమంగా ఈరోజు జరగబోతుంది. వృత్తిపరంగా చూస్తే చిన్న పెద్ద బిజినెస్లు చేసేవారికైతే, వృత్తి ఉద్యోగం చేసేవారికైనా, సాఫ్ట్వేర్కైనా, వ్యాపారస్తులకైనా, ఎవరికైనా కానీ చాలా మంచిగా ఉంటుంది. ఈరోజు చాలా బిజీగా ఉంటారు. ఇక ఈ రోజున కొంచెం స్ట్రెస్ని తగ్గించుకునే ప్రయత్నం తప్పక చేయండి. పనులు ముఖ్యం, ఆరోగ్యం కూడా ముఖ్యమే. కుటుంబంతో సమయాన్ని గడపడం ముఖ్యమే. అన్నిటికీ దేనికి ఇవ్వాల్సిన ప్రయారిటీ దానికి ఇస్తూ వెళ్ళండి. దూర ప్రయాణాలు తగిలే అవకాశం కల్పిస్తుంది. ఓవరాల్గా మీకు అంతా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. డబ్బుకు సంబంధించిన గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుత రోజులలో ఈ రాశి వారికి చాలా వరకు కూడా పర్వాలేదని చెప్పుకోవాలి. కానీ ఈ రోజున మాత్రం అధిక ధనం చేతికి రాబోతుంది. ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అనే ప్రణాళికతో ఈ రోజున నిమగ్నం అయిపోతారు. కుటుంబం విషయానికి వస్తే కనుక కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. సంతాన పరంగా ఈరోజు బాగుంటుంది. తల్లిదండ్రుల పరంగా కూడా బాగుంటుంది. ఇక అంతేకాకుండా
ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి టెన్షన్లు కుటుంబానికి సంబంధించి ఉండవు. ఈ రోజున కుటుంబంతో ఎక్కువగా సమయాన్ని గడపాలని ఆలోచనకు శ్రీకారం చుట్టండి. సినీ రంగ పరిశ్రమల వారికి, రియల్ ఎస్టేట్ పనులు చేసే వాళ్ళకి, రాజకీయ నాయకులకు కూడా ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ప్రేమికుల పరంగా చూసి కొన్ని రకాలైన ఇబ్బందులు చూశారు, కొన్ని రకాలైన ఎడబాటు ఈ రోజునైతే తప్పదు. కొంచెం బాధపడవలసి వస్తుంది, కొంచెం ఫీల్ అవుతారు, కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది, డిస్టర్బెన్స్కి వస్తాయని చెప్పవచ్చు. కానీ మీరు దృఢంగా ఉండండి. ఏదైనా బంధాన్ని నిలుపుకోవడం అంత సులభం కాదు. నిలుపుకోవాలంటే ముక్కు తిప్పలు తర్వాత బంధం ఇక స్ట్రాంగ్గా అవుతుందని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మామూలుగా కలిసే అవకాశం కూడా లేకపోలేదు. తర్వాత మళ్ళీ మామూలుగా కలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మీ మధ్య ఎవరు డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తున్నారు అనేది కూడా ముఖ్యం. మీతో ఉన్న వాళ్ళు స్నేహితులైనా లేదా తెలిసిన వాళ్ళైనా, మీకు చాలా వరకు చేసుకునే వాళ్ళైనా మిమ్మల్ని విడగొట్టుకునే వాళ్ళని మీ ఉన్నవి లేనివి దుష్ప్రచారాలు చేసి మిమ్మల్ని విడగొట్టాలంటూ చూస్తున్నారు. లైఫ్లో దెబ్బ కొట్టాలి, మానసికంగా కృగదీయాలి, మీ ఇద్దరిని వేరు చేయాలి. మీరు భార్యాభర్తలైన ఇదే జరగవచ్చు. సంతోషంగా ఉంటే చూడలేక చాలామంది ఉంటారు. చాలా క్లోజ్గా ఉండే వాళ్ళే ఉన్నారు, సన్నిహితులుగా ఉన్న వాళ్ళే ఉన్నారు. మీ యొక్క గొప్పతనాన్ని, మీ యొక్క ఉన్నతిని అస్సలు తట్టుకోలేకపోతున్నారు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలా ఎవరైనా ఉంటారు అంటే ఇక మీతో తేడాగా, మీరంటే ఏదో పడని వారు, మీరు ప్రేమగా ఉంటే అసూయ పడేవారు, కుళ్ళుకునే వాళ్ళు ఎవరో ఈజీగా అర్థమైపోతుంది. అలాంటి వారితో కొంచెం దూరంగా ఉండండి. జాగ్రత్తగా ఉండడం అవసరం. సంతాన పరంగా చూసుకుంటే ఈరోజు సంతాన భాగ్యం లేదు అని వారు మెడికల్గా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో బరువు తగ్గించుకొని మంచి వ్యవహారాన్ని, పళ్ళను, కూరగాయలను తీసుకుంటూ ప్రతిరోజు ఎక్సర్సైజ్ ప్రయత్నాలు చేయండి. బరువు తగ్గే ఫలితం ఉంటుంది. సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ భాగ్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది. కాస్త వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకు కొంచెం గట్టి ప్రయత్నాలు అయితే చేయమని చెప్పడం అయితే జరుగుతుంది. ఈ రోజున వివాహ భాగ్యానికి సంబంధించి ఒక అప్డేటెడ్ గిఫ్ట్ అనేది మీకోసం ఎదురు చూస్తుంది. ఓవరాల్గా మీకున్న సమస్యలు, బాధలు ఇవన్నీ తొలగించుకోవడానికి ఈరోజు శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ రాశి వారు అందంగా ఉంటారు. రూపం విషయంలోకి వస్తే చక్కటి రూపం, విశాలమైన మనస్సు కూడా ఉంటుంది. వీరి యొక్క మంచి మనసు, మీరు చేసిన మంచి కార్యాల వలన ఈ రోజున శుభవార్తలు అయితే వినబోతున్నారు. మీరు సహాయం చేసిన వారు వచ్చి ఈ రోజున మీకు తిరిగి కృతజ్ఞత చెల్లించబోతున్నారు. మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళు ఇదంతా చూసి వాళ్ళు తగిన గుణపాఠం అయితే నేర్చుకుంటారు. ఈ రాశి జాతకులు నరదిష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బయట వారి కంటే కూడా అయిన వారిలోనే వీరికి నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా అయిన వాళ్ళు కానీ, పరాయి వాళ్ళు కానీ ఇప్పటికే మీ రాశి జాతకులలో ఉంటే కనుక వారు వచ్చాక మీ జీవితం ఎలా ఉందో ఆలోచించుకోండి. వారు ఎవరు అయినా కూడాను వారి వల్ల నష్టం కలిగిందంటే ఇక దూరం పెట్టేయండి. వారితో ఏ విషయం కూడా చెప్పవద్దు. వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందో ఆలోచించుకోండి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది. వారికి ఎటువంటి సమాధానం ఇవ్వాలో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీ యొక్క బిహేవియర్ని మార్చుకోండి. ఖచ్చితంగా మీకున్న ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా ఉంటాయి. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇక మీకున్న నరదిష్టిని తొలగించుకోవడం కోసం ఈ రోజున ఎర్ర నీళ్ళు దిష్టి తీసుకోండి. మీ ఇంట్లో పెద్దవారితో ఈ రోజున ఎర్ర నీటితో దిష్టిని తీసేసుకోండి. ఈరోజు నిమ్మకాయతో దిష్టి తీసుకోవడం కూడా ఉత్తమంగా ఉంటుంది. లేదంటే ఏదైనా అమావాస్య తిథి నాడు పెద్దవారితో ఇంట్లో కల్లుపుతో కానీ, బూడిద గుమ్మడికాయతో లేదా బూడిద నిమ్మకాయ కానీ దిష్టి తీసేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే శివాలయానికి వెళ్ళడం, విభూతిని తెచ్చుకొని నిత్యం ధరించడం, నిత్యం శివారాధన చేసుకోవడం, ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళడంనప్పుడు, ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు నుదుటిన విభూతిని ధరించడం, కాస్తంత స్నానం చేసేసి నీటిలో ఈ యొక్క విభూతిని వేసుకొని స్నానం చేయడం వల్ల మీకున్న దిష్టి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ప్రతి మంగళవారం కూడా ఈ రాశివారు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళినప్పుడు స్వామివారి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని తెచ్చుకోండి. లేదు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు సింధూరాన్ని కూడా ధరించి వెళ్ళండి, మీకు మేలు జరుగుతుంది. బయటికి వెళ్ళేటప్పుడు ఒక పచ్చటి నిమ్మకాయ వేసుకొని వెళ్ళండి. అది నిమ్మకాయను ఇంటికి వచ్చేటప్పుడు ఇంటి దగ్గరికి రాగానే ఎడమ చేతి వైపు 3 సార్లు తలపైన భాగాన, కుడి చేతి వైపు 3 సార్లు ఆ నిమ్మకాయ తిప్పేసుకొని దూరంగా ఎక్కడైనా విసిరేసి వచ్చేసేయండి. దీనివల్ల మీకున్న దిష్టి, నరఘోష
పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసి మాలను సమర్పించుకోవడం, స్వామివారికి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర గ్లాసుడు పాలు చెట్టు మొదట్లో పోయండి. ఇలా మన చెట్టు దగ్గర పాలు పోయడమే కాకుండా నువ్వుల నూనెతో ఆవు నేతితో దీపారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా తొలగిపోతాయి. మీ జాతక దోషాలు అనేది కూడా తొలగిపోతాయి, గ్రహ దోషాలు తొలగిపోతాయి, మీకు బాగా కలిసి వస్తుంది, అంతా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారు దైవారాధన చేసుకోండి. దైవారాధన కనుక చేసుకున్నట్లయితే మీకు ఎన్ని సమస్యలున్నా సరే, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా సరే ఆ సమస్యల నుంచి బయటపడేసే అవకాశ మార్గాలు అయితే మనకు దొరుకుతుంటాయి. దైవారాధన చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడండి. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా సరే బయట వాళ్ళకి చెప్పుకోకుండా దైవానికి చెప్పుకుంటే మనకు ఆ దైవమే మనకున్న సమస్యల నుంచి పరిష్కార మార్గాన్ని చూపిస్తుంటుంది. కాబట్టి బయట వాళ్ళకి చెప్పుకోకుండా మనమైతే ఆ దైవానికి చెప్పుకునే ప్రయత్నం అయితే చేయాలి. అలా చేసినట్లయితే మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇలా ఈ విధంగా చేసుకోండి, దిష్టి అంతా తొలగిపోతుంది. అలాగే శివారాధన చేసుకోండి, ఆంజనేయ స్వామి చాలీసా చదువుకోండి, అంత మంచి జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.